హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ బ్లాగ్ అనమాట. ఎగ్జాక్ట్గా 11:00కి నేను లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు టెన్షన్ ఉండదని చెప్పేసి 11:00కి స్టార్ట్ చేస్తాను. 12:15 ఆర్ 12:20కి పిల్లలు అయితే వచ్చేస్తారనమాట. పిల్లలు మా వారు ముగ్గురు వచ్చేస్తారు. సో ఆ లోపల నేను లంచ్ ప్రిపరేషన్ అయితే ముందే చేసి పెట్టేస్తాను. ఇవాళ అయితే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. సో వాళ్ళను ఇంకా స్టడీకి అంటే చదువుకోమని చెప్పేసి నేనైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా నాకు లంచ్ ప్రిపరేషన్‌కి ఎగ్జాక్ట్‌గా 20 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే పడుతుందనమాట. సో ఈ వీడియోలో కూడా మీకు టైం అందుకే చూపించాను. ఏంటంటే ఇంక ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు నిజంగా నాకు ఎలాంటి ప్లాన్స్ అయితే లేవనమాట. అంటే ఏం వండాలి, ఏం చేయాలి అన్నది నేను ముందు రోజే డిసైడ్ అవుతాను. అయితే నాకు అలా ఏవి లేవు. ఎందుకంటే పిల్లలకి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. సో వాళ్ళని చూసుకుంటేనే నాకు అసలు వేరే ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదనమాట. వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. ఇంకా ఇవాళ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! ఇంకా ఏదో ఒకటి చేసేయచ్చులే ఆ టైంకి అన్నట్లు కొంచెం కొంచెం లైట్ తీసుకున్నాననమాట. సో ఇంక ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. నార్మల్ రైసే అనమాట. నార్మల్ రైస్లోకైనా సరే పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్, పిల్లలకే కాదు పెద్దలకైనా సరే కోల్డ్ అండ్ కాఫ్ ఇలా ఉన్నప్పుడు రైస్లోకి వచ్చేసి కొంచెం చెక్క, లవంగా, ఒక బిర్యానీ ఆకు ఇవి వేస్తే కొంచెం జలుబు త్వరగా క్యూర్ అవుతుందంట. ఏమో ఇలాంటి ఎన్ని చిట్కాలు చేసినా సరే జలుబు మాత్రం ఉండాల్సిన రోజులైతే ఉంటుంది ఖచ్చితంగా. 1 వీక్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా! సో మనం ఎన్ని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నా, లేదంటే ఆవిర్లు పట్టుకున్నా, కషాయాలు తాగినా, ఇలా ఎన్ని చేసినా సరే జలుబు మాత్రం అట్లీస్ట్ 1 వీక్ అయినా సరే పిల్లలకైనా పెద్దలకైనా ఖచ్చితంగా 1 వీక్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వింటర్ సీజన్లో అయితే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ డేసే ఉంటుంది కదా! సో మొత్తానికి ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం నిజంగా పని మాత్రం అస్సలు చేసుకొనివ్వరండి. ఏదో ఒకటి మధ్యలో వచ్చి విసిగిస్తూనే ఉంటారు. నేను వీళ్ళున్నప్పుడే వీడియో షూటింగ్ కూడా పెట్టుకున్నాను. అదే నేను చేసిన పొరపాటు. అసలు మామూలుగా అయితే వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నేను వీడియో షూటింగ్స్ అయితే పెట్టుకోను. ఏంటంటే ఇక వేరే పనులేవి లేవనమాట. ఎందుకంటే ఇంకా చదువుకుందాము అంటే పిల్లలున్నప్పుడు చదువుకోవడానికి అస్సలకే కుదరదు. ఇంక అసలు కాన్సంట్రేట్ చేయలేము. సో ఇంక బిజినెస్‌కి సంబంధించి ఏవైనా డిస్పాచ్ చేయాల్సినవన్నీ కూడా నేను ముందే పంపించేసేసాను. సో డిస్పాచ్ చేయాల్సినవి కూడా ఏవీ లేవు. ఇక యూట్యూబ్ వీడియోస్ ఒకటి ఆల్రెడీ నేను షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను కదా! సో అవి కూడా పని లేదనమాట. కనీసం వీడియో రికార్డింగ్ అయినా చేసుకుందాము. నెక్స్ట్ టుమారోకి కానీ లేదంటే డే ఆఫ్టర్ టుమారోకైనా సరే యూజ్ అవుతుంది కదా అన్నట్లు వీడియో షూటింగ్ కూడా పెట్టుకున్నాను. సో మొత్తానికి ఏంటంటే ఇంకా సాంబార్ చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిన. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి కదా, సాంబార్ చేసేద్దాంలే సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ పప్పు అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో ఎండుమిర్చి అయితే వేస్తానండి నేను సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ లేదంటే పప్పుచారు ఇవి చేస్తున్నప్పుడు ఏంటంటే కారం పొడి కాకుండా ఇలా ఎండుమిర్చే ప్రిఫర్ చేస్తాను. దీనివల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది. కారం పొడి వేస్తే అంత టేస్టీగా అనిపించదు. సో ఎండుమిర్చిని కూడా బాగా వాష్ చేసేసుకొని అవి పప్పులోకి అయితే వేసేస్తున్నాను. నిజానికి నాకు తెలిసినంత వరకు ఎండుమిర్చిని ఎవరు కూడా వాష్ చేయరు కదా! నన్నడిగితే మాత్రం పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చినే ఎక్కువగా వాష్ చేయాలి అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఎండుమిర్చిని మనం చూస్తూ ఉంటాం కదా! రోడ్లలో ఎక్కడ పడితే అక్కడ వాటిని ఎండబెడుతూ ఉంటారు. మీరు గమనించారో లేదో నేనైతే చాలా సార్లు చూశాను. రోడ్డు పైన అన్ని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ దుమ్ము, ధూళి అంతా పడుతుంది. అలాగే రోడ్డు పైన ఎండబెడతారు. సో మీరు ఇంటికొచ్చిన తర్వాత కూడా చూస్తే ఎండుమిర్చి పైన చాలా డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయి కదా! మీరు గమనించే ఉంటారు. కాబట్టి ఎండుమిర్చిని మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం వాటర్లో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు వాటర్లో క్లీన్ చేసుకోవడానికి కుదరదు అనుకుంటే జస్ట్ తడి క్లాత్తో అయినా సరే వాటిని తుడుచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా అయితే మాత్రం అస్సలు వేసేయకండి. ఖచ్చితంగా ఎండుమిర్చిని అయితే మాత్రం డెఫినెట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో పప్పు పెట్టేసిన తర్వాత ఇక వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను ఒకవేళ ముందే ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటాను. లేదు అంటే మార్నింగ్ టైము నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేప్పుడే ఆఫ్టర్నూన్కి ఏమైనా కావాల్సినవి ఉంటే అవన్నీ కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ముందు రోజు నైట్కి ఒకవేళ కట్ చేయకపోయినా కుదరక కట్ చేయకపోయినా సరే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఆఫ్టర్నూన్కి ఏం కావాలి అన్నది ఇంకా అవన్నీ చూసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ చాలా తక్కువ టైం ఉంటుంది కదా! సో బిజినెస్కి సంబంధించి ఏవైనా డిస్పాచ్ చేయాల్సినవి ఉంటాయి. ఇంకా మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాటిని బుక్ చేయాల్సి ఉంటుంది. స్టడీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి లంచ్ ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి నాకు అనుకుంటాను కాబట్టి సో కటింగ్స్ ఏమున్నా సరే నేను ఆఫ్టర్నూన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే బిఫోర్ నైటే నేను
అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటాననమాట. కాకపోతే ఇంకా ఇవాళ ఎలాంటి ప్లాన్స్ లేకపోవడం వల్ల అప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాను. అయినా సరే 20 మినిట్స్‌లో మ్యాక్సిమం వంట అయితే అయిపోచేస్తాననమాట. ఒకవైపు వంట చేసుకుంటూనే ఇంకొక వైపు కటింగ్స్ అవి చేసుకుంటూ మ్యాక్సిమం నేను ఏదైతే టైం పెట్టుకుంటానో ఆ టైంలో ఎలాగైనా సరే వంట మాత్రం ఫినిష్ చేసేస్తాననమాట. అయితే నిజం చెప్తున్నానండి. నేను ఈ వీడియోస్ విషయంలోనూ, బిజినెస్ విషయంలోను, ఇంకా నా స్టడీస్ విషయంలోను పడిపోయి అసలు పిల్లల్ని పట్టించుకోవడం చాలా తగ్గిపోయింది. నిజంగా చాలా గిల్టీగా అనిపిస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఏంటంటే ఇంతకుముందు చాలా ఎక్కువ టైము వాళ్ళతో స్పెండ్ చేసేదాన్ని. పక్కనే కూర్చొని హోంవర్క్స్ అవి రాపించేదాన్ని. వాళ్ళతో పాటు ఆడుకునేదాన్ని కూడా నేను. చాలా టైము వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత చాలా టైము వాళ్ళతోనే స్పెండ్ చేసేదాన్ని. అయితే వాళ్ళొచ్చిన తర్వాత నేను ఇలాంటి పనులు కానీ, అంటే ఇంటికి సంబంధించిన పనులు కానీ, లేదంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్, షూటింగ్ ఇలాంటివి కానీ, బిజినెస్ వీడియోస్ కానీ పెట్టుకోకపోయినా సరే ఏంటంటే నా స్టడీస్ కూడా నేను కూడా చదువుకుంటున్నాను కదా! దానివల్ల నేను చదువుకోవడానికి కూర్చున్నప్పుడు పిల్లలతో పాటు కూర్చోడానికి కుదరటం లేదు. వాళ్ళతో పాటు ఆడుకోవడానికి కూడా కుదరటం లేదనమాట. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారేమో. ఒక్కొక్కసారేమో ఇంకా ఇదంతా చేసేది కూడా వాళ్ళ కోసమే కదా అనిపిస్తుంది. అయితే ఇలా ఎన్ని చేసినా సరే వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయకపోతే మాత్రం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అవునా కదా! నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. వాళ్ళతో మాత్రం టైం స్పెండ్ చేయకపోతే అనవసరంగా ఇవన్నీ ఎన్ని చేసినా సరే నాకు అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమైతే అనిపించదు. వాళ్ళతో రోజుకి 1 అవర్ స్పెండ్ చేసినా సరే ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ నెక్స్ట్ డేకి కూడా ఆ హ్యాపీనెస్ అయితే అలాగే ఉంటుందనమాట. చూడాలి. ఇక నుండైనా సరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. నా యొక్క స్టడీస్ లేకపోతే నిజంగానే వాళ్ళతో టైం స్పెండ్ చేసుండేదాన్ని. ఇవన్నీ కూడా నేను పక్కనే పెట్టేస్తాను. అంత పెద్దగా ఏంటంటే ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా వీటిలో నేను సక్సెస్ అవ్వాలి అన్న మోటివ్ ఏం లేదు నాకు. జస్ట్ ఏదో చేస్తున్నాను. ఇంకేదో ఒకటి చెయ్యాలి కదా! ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా! అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను. అయితే పిల్లల తర్వాతనే నాకు ఏదైనా సరే. ఇక స్టడీస్ అంటారా? ఇంకా స్టడీస్ అన్నది చెప్పాను కదా! నేను జాబ్ చేయడము అన్నది ఇట్స్ మస్ట్. నాకు ఇప్పుడు అవసరం అనమాట. సో నా కోసం అని కాదు, ఈవెన్ మా పేరెంట్స్ కోసమైనా సరే నేను జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ చేయాలి అన్నది నాకు ఒక ఆలోచన అయితే ఉంది. సో దానికోసమే కష్టపడుతున్నాను. ఖచ్చితంగా జాబ్ రావాలి అని చెప్పేసి చాలా వరకు ట్రై చేస్తున్నానన్నమాట. చూడాలి. సో మొత్తానికి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే నేను స్నాక్స్కి వచ్చేసి దోసపిండితోనే బోండాల్లాగా చేద్దాము అనుకుంటున్నాను. సో బోండాలైనా సరే లేదంటే పొంగనాలైనా సరే చేద్దాము అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను. ప్యారలల్గా చూస్తున్నారు కదా, సాంబారు వైపు చేస్తూనే ఉన్నాను. ఇంకొక వైపు వచ్చేసి ఈవినింగ్కి కావాల్సినటువంటి స్నాక్స్ ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం నా వంట అంతా కూడా ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడేమో ఆఫ్టర్నూన్కి ఏవైనా కావాలా, కట్ చేసేవి ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి అలా కట్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడేమో ఈవినింగ్ స్నాక్స్కి ఏవైనా కావాలా అని చెప్పేసి కటింగ్స్ ఏవైనా ఉంటే ఈ ప్రిపరేషన్ టైంలో, లంచ్ ప్రిపరేషన్ టైంలోనే కటింగ్స్ ఏవైనా ఉంటే అలా కట్ చేసి పెట్టుకుంటానమాట. సో మ్యాక్సిమం ఇలా చేసుకోవడం వల్లనే ఏంటంటే చాలా తక్కువ టైము నేను కిచెన్లో ఉంటాను. ఇప్పుడు 20 మినిట్స్ నాకు లంచ్ ప్రిపరేషన్ కంటే 20 మినిట్స్ కంటిన్యూగా పని ఏమి ఉండదు కదా. ఇప్పుడు పప్పు, సాంబార్లో వేసే వెజిటేబుల్స్ ఇవి 2 ఉడికే లోపల ఈ పనులు చేసుకోవచ్చు కదా. ఆ టైంలో ఖాళీనే కదా. సో ఈ టైంలో ఇక వేరే పనులు పెట్టుకోకుండా, అంటే బయట పనులు ఏవి పెట్టుకోకుండా కిచెన్లో ఏవైతే చేసుకుంటే నెక్స్ట్ పూటకి పని తగ్గుతుంది అని ఆలోచించుకొని ఆ పూటకు ఏ ఏ పనులు ఉంటాయో ఆ పనులు చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఈ 20 మినిట్స్ నేను కిచెన్లో ఉంటున్నాను అంటే కిచెన్కి సంబంధించిన పనులే చేసుకుంటాను. సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ పూట ఏదంటే ఈవినింగ్ కానీ నైట్ కానీ చేయాల్సిన పని తగ్గుతుందనమాట. చాలా తక్కువ టైము కిచెన్లో ఉండడానికి మనకు వీలవుతుంది. సో అవి కూడా ఇంకా పిండి అయితే కలిపి పక్కన పెట్టేసి ఇంకా ఒకేసారి సామాన్లు కూడా కడిగేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. మధ్యలో అయితే ఒకసారి ఇంక వెజిటేబుల్స్ మగ్గాయి కింద మాడిపోతాయి కదా, వీటిని కూడా ప్యారలల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నేనైతే సాంబార్ ఇలాగే చేస్తానండి. లేదంటే ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ పక్కన ఉడకపెట్టేసి ఒకేసారి అన్నీ కలిపేసి తిరువాత పెట్టేస్తాను. సో నాకు ఎలా వీలైతే ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. లేదంటే మీరు సాంబార్ని ఏ విధంగా చేస్తారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా ఆ విధంగా ట్రై చేసి మీకు ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ చేస్తానన్నమాట. కామెంట్ కాదులేండి, వీడియోనే పెట్టేస్తాను. ఇంతకీ నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మాత్రం చెప్పకుండా ఉన్నారండి. ప్లీజ్ నా వ్లాగ్స్ చూసేవాళ్ళు ఒకరిద్దరైనా సరే మీకు వ్లాగ్స్ ఎలా అనిపించింది ఏంటన్నది మాత్రం కామెంట్ చేయండి.
మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. నాకేంటంటే నా వీడియోస్ కాబట్టి నాకు ఆబ్వియస్లీ బాగానే అనిపిస్తాయి. నేనే షూట్ చేసుకుంటున్నాను, నేనే ఎడిటింగ్ చేస్తున్నాను, నేనే చూసుకుంటే ఏంటంటే నాకు పర్లేదులే బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ మీరు చెప్తే నాకు జెన్యూన్ రివ్యూస్ అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ మీరు కమెంట్ చేస్తే అసలు నేను నేర్చుకోవాల్సినవేంటి, ఇంకా నేను ఏదైనా బెటర్గా చెయ్యాలనా, సో బెటర్గా ఏవైనా చెప్పాలనా అన్నది నాకు అర్థమవుతుందనమాట. ప్లీజ్ నా వ్లాగ్స్కి సంబంధించి కూడా మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంక ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా మగ్గిపోతున్నప్పుడు ఇంకా పప్పు అయితే రుబ్బేసి దాంట్లోకి యాడ్ చేసేస్తాను. తర్వాత ఆల్రెడీ పులుపు కూడా వేసేసాను కదా, చింతపండు పులుపు కూడా వేసేసాను. పప్పు కూడా వేసేసి జస్ట్ ఉప్పు కారం చెక్ చేసేసుకొని కాసేపు మరగనిస్తే సరిపోతుంది. ఇంకా సాంబార్ కూడా అయిపోతుంది. నేను మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కర్రీస్ వచ్చేసి ఇలా ఒక్కటే చేస్తానండి. ఎప్పుడైనా సరే పప్పు కానీ రసం కానీ పచ్చడి ఇలా చేసినప్పుడు మాత్రమే తాలింపు ఐటమ్స్ అయితే చేస్తానన్నమాట. సాంబార్లు ఇలా చేస్తే ఏంటంటే ఒకటే రెసిపీ ఒకటే ఐటమే చేసేస్తాను. తెగ 2-3 వెరైటీస్ అలా అయితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు చేయను. ఎందుకంటే వెజిటేబుల్స్ కూరలు ఇవి బాగానే తినాలి. అలా అని చెప్పి మనం ఒకే రోజు అన్ని రకాలు చేసేసుకుంటే నెక్స్ట్ పూటకి ఏం చేసుకోవాలి, నెక్స్ట్ పూట ప్రతిరోజు అవే తినాలి అంటే బోర్ కొడుతుంది కదా. సో ఖచ్చితంగా మేము వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ బాగానే తింటాము, ఎక్కువగానే తీసుకుంటాము. కాకపోతే రోజుకు ఒక వెరైటీ ఇలా చేసుకోవటం వల్ల ప్రతిరోజు అన్నీ తిని బోర్ కొట్టకుండా, సో ప్రతిరోజు ఒక వెరైటీ ఉంటుంది, ప్రతిరోజు ఒక ఆకుకూర ఉంటుంది. సో పిల్లలకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట. సో కాబట్టి నేనైతే మ్యాక్సిమం ఇలా ఒకటే వంట చేస్తానండి. మీరు ఏమైనా అనుకోండి, పిసినారు అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా సాంబార్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు కూడా వెంటనే కడిగేసుకుంటాను. నాకేంటో తెలియదు కానీ సింక్ ఒక్కటి క్లీన్గా ఉంటే చాలు, సింక్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్గా ఉందంటే చాలు, ఇంకా కిచెన్ మొత్తం క్లీన్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇవి రెండు కొంచెం గలీజ్గా ఉన్నా సరే ఇంకా కిచెన్ మొత్తం అసలు గందరగోళంగా ఉన్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ సింకులో మాత్రం సామాన్లు ఏవి లేకుండా చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే కిచెన్లో సింకులో కొన్ని సామాన్లు ఉన్నా సరే పిల్లలు కానీ మా ఆయన కానీ దానికి తోడు ఇంకొకటి ఏదో ఒకటి వేసేస్తూ ఉంటారనమాట. లేదు అంటే వాళ్ళు తిన్న ప్లేట్స్ కానీ వాళ్ళు తాగిన గ్లాసెస్ కానీ అవి ఏవైనా సరే వెంటనే సింక్ ఖాళీగా ఉందంటే వాళ్ళ ప్లేట్స్ వాళ్ళే కడిగేసుకుంటారు. అలా కాకుండా సింక్లో ఒక చిన్న ప్లేట్ ఉన్నా సరే ఆ ప్లేట్కు వాళ్ళు తిన్న ప్లేట్ కూడా యాడ్ చేసేసి అక్కడ పెట్టేస్తారు. సో ఇదంతా వాళ్ళ ప్లేట్లు అవన్నీ తగ్గించుకోవడానికి, ఇంకొకటి వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఫస్ట్ నా పనులు నేనైతే ఫినిష్ చేసుకుంటాను అనమాట. నేను చేయాల్సిన పనులన్నీ కూడా నేనైతే ఖచ్చితంగా చేసేస్తాను. సో దానివల్ల ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా అనమాట. నాకు యూట్యూబ్లో బిజినెస్ రిలేటెడ్ వీడియోస్కి వచ్చినంత వ్యూస్ ఈ వ్లాగ్స్కి అయితే రావు. అయినా సరే వ్లాగ్స్ పెట్టడమే నాకు చాలా ఇష్టము. ఎందుకో మరి వ్యూస్ రావని తెలిసినా సరే ఇంకా బిజినెస్ వీడియోస్ చేయడానికి చాలా ఈజీ. జస్ట్ కెమెరా ముందు కూర్చుంటాము, మనకు తెలిసింది నాకు తెలిసింది చెప్పేస్తాను కదా. సో అది చాలా ఈజీ అయినా సరే ఎందుకో మరి నాకు వ్లాగ్స్ చేయడమే చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికి పని అంతా కూడా అయిపోయింది. సామాన్లు కడిగేశాను, ఈవినింగ్ స్నాక్స్ కోసం పిండి కలిపేశాను, సాంబార్ అయిపోయింది, రైస్ కూడా ఆల్రెడీ ముందే పెట్టేశాను. జస్ట్ టైం చూసారా 11 o'clock స్టార్ట్ చేశాను, 11:47 అయిందనమాట. అంటే 40 minutes అయింది. అసలు ఇంత టైం ఎందుకు పట్టిందంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ వంట చేయడం వల్ల ఇంత టైం పట్టిందండి. ఇంకొకటి ఏంటంటే మధ్యలో పిల్లలు చాలా డిస్టర్బ్ చేశారనమాట. అవంతా కూడా నేను ఈ వీడియోలో చూపించలేదు. సో అవన్నీ కూడా కట్ చేశాను. సో దానివల్ల ఇంత టైం పట్టిందండి. సో అది కూడా గ్రేట్ అనుకోండి. ఎందుకంటే నేను ఎలాంటి ప్లానింగ్ లేదు, ఏం చేయాలో కూడా అప్పటికప్పుడు అనుకొని చేశాను. సో మొత్తానికి 40 minutesలో నా లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోచేసేసాను. ఇదనమాట. ఇంకా ఇలా ఉంటుంది నా లంచ్ ప్రిపరేషన్. కానీ కిచెన్లో నా పనులైతే ఇలా ఉంటాయన్నమాట. బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క ప్రతి కామెంట్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అనమాట. సో చాలా నేర్చుకోవడానికి నాకు యూజ్ అవుతుందన్నమాట. సో చాలామంది కామెంట్స్ చేస్తారు, అవన్నీ కూడా చదువుతాను. వాటి వల్ల నేను చాలా వరకు యూట్యూబ్లో ఏ విధంగా వీడియోస్ చేయాలి, ఎలా పెట్టాలి అన్నది చాలా వరకు నేర్చుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమనిపించింది నా వ్లాగ్స్ చూసినప్పుడు కానీ నా వీడియోస్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అన్నది మాత్రం కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి, నేను గ్యాస్ స్టవ్ వారానికి ఒకసారి 10 daysకి ఒకసారి క్లీన్ చేసుకుంటాను అని చెప్పాను కదా. నిజానికి వంట అయిపోయిన ప్రతిసారి ఇలా జస్ట్ వాటర్ చల్లేసి ఇలా క్లీన్ చేసుకుంటానండి. కౌంటర్ టాప్ కానివ్వండి లేదంటే గ్యాస్ స్టవ్ కానివ్వండి క్లీన్ చేసుకుంటాను. సోపు వాటర్ పెట్టి
సోప్ వాటర్ పెట్టి క్లీన్ చేయడం అంటే వారానికి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ గ్యాస్ స్టవ్ నీట్నెస్ని బట్టి ఉంటుందన్నమాట. లేదు ప్రతిరోజు మనము సోప్తో కడిగేసి వాటర్తో పోసేస్తే మాత్రం నిజంగా గ్యాస్ స్టవ్ వచ్చేసి చాలా త్వరగా పాడైపోతుంది. కాబట్టి ప్రతిరోజు సోప్ వాటర్ పెట్టేసి క్లీన్ చేసుకోకండి. ఎప్పటికప్పుడు వంట అయిపోయిన వెంటనే ఇలా జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. చాలా వరకు మీకు గ్యాస్ స్టవ్ అన్నది రిపైర్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో వంట అయిపోయింది కదా, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి ఫస్ట్ పిల్లలకైతే తినిపించేస్తున్నాను. ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే నిజంగా ఎంత గొడవ పడతారంటే, ఒక పని చెప్తేనేమో ఒకసారేమో నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అంటారు, ఇంకొకసారి ఏమో నేను చేస్తానంటే నేను చేస్తానంటారు. ప్రతి దానికి గొడవే. ఇద్దరున్నా సరే నిజంగా వీళ్ళిద్దరిని చూసుకోవాలంటేనే తల ప్రాణం తోక్కొస్తుంది. వీళ్ళకి జలుబు దగ్గు చేసి వీళ్ళకు వచ్చి వీళ్ళు సిక్ అయిపోయి వీళ్ళు క్యూర్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళే లోపల నేను సిక్ అయిపోతాను. సో ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? అసలు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? మీరు ఎలా క్యారీ చేస్తున్నారు పిల్లలు అన్నది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ ఇద్దరితోనే తల ప్రాణం తోక్కొస్తుంది అసలు. నేనిప్పుడు అన్నం కొంచెం వేడిగా ఉందిరా ఫ్యాన్ అయిపోరా అని చెప్పి పంపించాను. దాన్ని కూడా ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడి సోఫీ ఏమో ఇంకా అలిగి కమ్ము కూర్చుంది, వాడేమో వెళ్ళి ఆఫ్ చేసి వచ్చాడు. ఫ్యాన్ ఆఫ్ చేయపోరా అంటే ఇది ట్రైపోడ్ రింగ్ లైట్ అయితే ఆఫ్ చేస్తున్నాడు. అది కాదురా ఇంకోటి అని చెప్తే అది ఆఫ్ చేశాడు. ఇప్పుడు చూసారా, అన్నం ఒకరికి పెట్టమంటే ఇంకొకరికి పెట్టానని చెప్పేసి దానికి అలాగే ఇలా ప్రతి చిన్నదానికి ఒకరిపైన ఒకరు పోటీ పడతారండి. నిజంగా ఎలా అనిపిస్తుందంటే, వద్దురా బాబు ఇవన్నీ తప్పించుకొని ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. మొత్తానికి ఇద్దరికి అన్నం తినిపించిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం సో వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇద్దరిని కూడా పడుకోబెట్టేస్తాను. వాళ్ళతో పాటు నేను కూడా పడుకుంటానమాట. యూజువల్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఆఫ్టర్నూన్ టైమ్స్ అస్సలు పడుకోను. కానీ వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళని పడుకోబెట్టడానికి వీళ్ళతో పాటు నేను పడుకుంటాను, ఏదైనా స్టోరీ చెప్తూ. అలా వాళ్ళతో పాటు నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ హ్యాపీగా నిద్రపోతాను. నిజంగా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటే వాళ్ళతో పాటు పడుకుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా నిద్ర వస్తుందండి. నాకైతే మాత్రం ఎందుకో తెలీదు, వాళ్ళు లేకుంటే మాత్రం అస్సలు నిద్ర పట్టదనమాట. డే టైం అయితే అస్సలకే పడుకోను. ఇదనమాట, ఇలా ఉంటుంది నా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ కానివ్వండి, నా టైమింగ్స్ ఇలా ఉంటాయి. సో మరి మీరు ఎలా ఉంటారు? మీ లంచ్ ప్రిపరేషన్కి మీకు ఎంత టైం పడుతుంది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కూడా తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.